హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో 13th ఆగస్ట్ ఈ రోజు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయి ఈరోజు క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే నాకైతే ఒక స్టాప్ లాస్ అండ్ అయితే సేమ్ టైం ఒక టార్గెట్ అయితే హిట్ అయింది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ 1:5 అయితే ఇచ్చింది. నిన్న మనం ఏదైతే ప్రీ మార్కెట్లో అనుకున్నామో ఆ విధంగా అయితే మార్కెట్ అయితే అవ్వలేదు, బిహేవ్ చేయలేదు. అంటే ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిందన్నమాట. ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకో అనాలిసిస్ టైప్ ఆఫ్ అనాలిసిస్ లైక్ మార్కెట్లో ఉన్న కండిషన్స్ బట్టి ఇంకో ఎంట్రీ తీసుకోవడం జరిగింది. సో ఫెయిల్ అయిన ఎంట్రీ ఏంటి, హిట్ అయిన ఎంట్రీ ఏంటో ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో అయినా ఈ వీడియోలో మీ వీడియో మీకు వ్యాలిడ్గా అనిపిస్తే, ఈ వీడియో నుంచి ఎంతో కొంత సబ్జెక్ట్ మీరు నేర్చుకున్నట్టు మీకు అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని మీరు లైక్ చేసి అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను మీకు ప్రీ మార్కెట్లో చెప్పాను కదా, ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్. సో మార్కెట్ ఈ ఏరియా దగ్గర నుంచి ఒకవేళ చేంజ్ ఆఫ్ ది 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే నేను కాల్ సైడ్ ఎంట్రీ లైక్ ఇక్కడ వరకు ఉంటానని చెప్పాను నేను. ఎస్ రైట్, ఒప్పుకున్నాను కూడా. బట్ స్టిల్ ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది 1 minute టైం ఫ్రేమ్లో జరగలేదు. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, సో చూడండి ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుందాం. అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ మీరు అనొచ్చు లైక్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో ఇక్కడ మీరు అనొచ్చు ఇక్కడే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యింది కదా, లైక్ ఇది చూసుకుంటే ఈ హై బ్రేక్ అయింది కదా, ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కదా, సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ లాంటివి తీసుకోవచ్చు కదా అని చెప్పేసి మీరు అనుకుంటారు. రైట్, ఎస్ కరెక్టే. బట్ స్టిల్ కిందన ఇంబ్యాలెన్స్ అనేది ఉన్నది. ఇంబ్యాలెన్స్ ఏంటి? ఇదిగోండి ఈ 50 ఈ లైక్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ జోన్ అట్ ద సేమ్ టైం 5 minutes టైం ఫ్రేమ్లోని ఇంబ్యాలెన్స్ ఉన్నదన్నమాట. సో మార్కెట్ అనేది ఒకవేళ ఏంటంటే కొన్నిసార్లు ఇది పర్ఫెక్ట్గా ఇలా బ్రేక్ అయింది అనుకో, లైక్ ఈ హై ఉంది చూడండి, ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఓపెన్ అయింది. ఆ హై బ్రేక్ అంటే కాన్ఫిడెంట్గా ఉండేవాడిని. బట్ స్టిల్ ఇది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ లైక్ క్లాసెస్లో టీచ్ చేసే స్ట్రాటజీ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి ఏంటంటే లైక్ డౌన్ సైడ్ ఇది వచ్చేసింది. సో అందుకే నేను ఈ ఎక్కడ లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ నేను కన్సిడర్ చేయలేదు దీన్ని. ఓకే, ఇది ఏదైతే ఉందో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. సో ఈ ఏరియా ఉంది చూడండి, ఈ ఏరియా దగ్గర నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుందేమో చూసాను. సో ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే, ఓకే, సో స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఇటు సైడ్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, పుల్ బ్యాక్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్, పుల్ బ్యాక్. సో ఇక్కడెక్కడ మనకి ఏంటంటే లైక్ ఓకే లాస్ట్ హై ఇది ఉంది చూడండి, ఈ లాస్ట్ హైని బ్రేక్ చేయలేదు. ఓకే, సో మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఇంకా జరగలేదు మనకి. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరగలేదు. సో వెయిట్ చేస్తుంది అన్నమాట. ఇంకా నేనైతే ప్యూర్ కాల్ ఎంట్రీ వైపే వెయిట్ చేస్తున్నాను. ప్యూర్ కాల్ ఎంట్రీ వైపే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగి మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ అయినా లైక్ సెట్ చేసుకుందని చూస్తున్నాను. బట్ ఇది ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేసి లైక్ ఒక ప్యాటర్న్లో ఫామ్ చేసి డౌన్ సైడ్ మన ఈ ఆర్డర్ బ్లాక్ని ఫెయిల్ చేసింది. నేను ఇంకా ఇక్కడ నేను అప్పుడు ఎక్కడైతే రిస్క్ తీసుకున్నాను, నేను ఎక్కడ స్టాప్ లాస్ ఇచ్చానంటే మీకు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ చెప్తుంటాను చూడండి. ఇక్కడ ఇది ఈ ఏరియా దగ్గర నేను రిస్క్ ఇచ్చాను అనమాట. ఎంత అది అంటే ఇక్కడ కిందకు వస్తుందో ఇక్కడ నుంచి రియాక్ట్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో చూసుకుంటే 23 points అలా స్టాప్ లాస్ ఉంది. చిన్న స్టాప్ లాసే కాబట్టి పర్లేదు, నో ప్రాబ్లం. నాకు పెద్దగా అంటే లైక్ ఓకే, నేను పెద్ద స్టాప్ లాస్ ఇచ్చలేదు. అయితే లైక్ ఇక్కడ నుంచి రియాక్ట్ అవుతుంది అనుకొని చెప్పేసి ఆర్డర్ బ్లాక్ అక్కడి నుంచి ఇచ్చేయలేదు మొత్తం అంతా. చిన్న స్టాప్ లాస్ కాబట్టి డేర్ చేశాను, నో ప్రాబ్లం. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే, బట్ ఓవరాల్ గా చెప్పుకోవాలనుకుంటే ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయింది. రీజన్ చూసుకుంటే మరి న్యూస్ పరంగా నేనేం ఫాలో అవ్వను. బట్ ఏమైనా న్యూస్ ఉంటే అంటే న్యూస్ వల్లే ఫెయిల్ అయిందని రీజన్ ఏం లేదు. న్యూస్ వల్లే ఫెయిల్ అవుతుందని కాదు, సమ్ టైమ్స్ ఫెయిల్ అవుతుంది. చెప్పాను కదా, ఎప్పుడు ఎవరు 100% స్ట్రాటజీ అనేది ఎక్కడ ఉండదు. ప్రతిదానికి ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. సో ఆ ఫెయిల్యూర్ లో కూడా తక్కువ ఫెయిల్యూర్ చూడండి, నేను 23 points స్టాప్ లాస్ ఇచ్చాను. పెద్దగా మనకి లాస్ అనేది లేదు ఇక్కడ. లైక్ నెక్స్ట్ వచ్చే స్ట్రాటజీతో మొత్తం అంతా లాస్ అంతా రికవర్ అయిపోద్ది. సో అదనమాట. ఓకే, ఈ ఎంట్రీ అనేది ఫెయిల్ అయింది. ఓకే, సో క్యాండిల్ కూడా మంచిగా నెక్స్ట్ క్యాండిల్ ఈ 12:30 క్యాండిల్ 12:45 క్యాండిల్ గా మంచిగా డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ తీసుకుంటే ఒక ట్రెండ్ లైన్ లో కూడా ఉన్నది. ఓకే, ఒక ట్రెండ్ లైన్ లో కూడా ఉన్నది. ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఇంకా అర్థమైంది, సీన్ అర్థమైపోయింది. ఇంకా మనకి అప్ సైడ్ ఇంక ఛాన్స్ లేదని చెప్పేసి. సో అప్పుడు ఏంటంటే డౌన్ సైడ్ పీఈ సైడ్ టర్న్ అయ్యాయి. నిన్న ఎక్స్ప్లెనేషన్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. వన్స్ ఇది బ్రేక్అవుట్ అయిపోతే క్యాండిల్ మంచిగా డౌన్ సైడ్ క్లోజ్ అయితే ఇంక నేను పీఈ సైడ్ ఉంటానని చెప్పేసి. ఓకే, బ్రేక్ అయింది. సో తర్వాత ఇక్కడ మనం ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ తీసుకున్నాం అంటే ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఇదిగోండి చూడండి,
ఓకే, ఇది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఏంటి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏంటి ఎలాగనుకుంటే మీకు ప్రతి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను తప్ప నేను ఈ స్ట్రాటజీతోనే ప్రతిరోజు అంటే ఈ ఒక్క స్ట్రాటజీ అని కాదు, నాకు కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి, దాన్ని బట్టి ప్రతిరోజు అందులో ఇది ఒక స్ట్రాటజీ అన్నమాట. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు డౌన్ ట్రెండ్ కదా ప్రెసెంట్, ఏంటంటే మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయిన తర్వాత డౌన్ ట్రెండ్ ఫిక్స్ అయింది కదా. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే ఈ రెడ్ క్యాండిల్ చూడండి, ఈ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి లోన క్లోజ్ అయింది. ఇలాంటి క్యాండిల్స్ చాలా ఉంటాయి కదా, ప్రతిదీ మనం నమ్మేస్తామా ఏంటంటే కాదు. ఓకే, దీనికి చాలా కన్ఫర్మేషన్స్ ఉన్నాయి, అంత ఈజీగా మనం ఎంట్రీ తీసేసుకోకూడదు. ఓకే, సో ఇది ఒక కన్ఫర్మేషన్, ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి లోన క్లోజ్ అయింది. ఇంకో కన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలి. లైక్ ఈ 12 క్యాండిల్ 130 to 145 కదా. ఓకే, 130 to ఇక్కడ మనకి బ్రేక్ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది. ఓకే, పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. లైక్ ఈ క్యాండిల్ అన్నమాట, ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి లోన క్లోజ్ అయిపోయింది. ఓకే, లోన క్లోజ్ అయిపోయింది, అదే రెడ్ క్యాండిల్ అనమాట. సో అదే విధంగా ఈ క్యాండిల్ ఏంటి 130 to 145 వరకు ఉంటుంది అన్నమాట. 145 లోపు ఈ లో బ్రేక్ అయిపోయిందో లేదో మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ చూస్తే 145 లోపు ఈ లో అనేది బ్రేక్ అయిపోయింది. సో అది కూడా వ్యాలిడ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక ఆర్డర్ ఫ్లో ఉన్నది, ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి మార్కెట్ అనేది ఆ క్యాండిల్ అనేది లోపల క్లోజ్ అయింది. సో అది కూడా బాగానే ఉంది. సో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తీసుకున్న తర్వాత ఈ క్యాండిల్ రిస్క్ ఇవ్వచ్చు అని చెప్పేసి నేను అనుకొని, సో ఎలా అంటే ఎంట్రీ అవుతాం. నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా, ఈ క్యాండిల్ 1345 క్యాండిల్, ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ దగ్గర ఎంట్రీ అయ్యి మనం అదే లైక్ ఎంట్రీ తీసుకొని ఈ విక్ అంతా స్టాప్ లాస్ ఇస్తాం అన్నమాట. ఇక్కడ చూసుకుంటే కొద్దిగా స్లైట్ గా పెద్ద స్టాప్ లాస్ వచ్చింది, పర్లేదు, నో ప్రాబ్లం. పెద్ద స్టాప్ లాస్ వచ్చినా రివార్డ్ ఎక్కువ వచ్చింది. సో టార్గెట్ చూసుకుంటే ఇక్కడ వరకు, ఇక్కడ సపోర్ట్ లో ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే ట్రెండ్ లైన్ టార్గెట్ పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ లైక్ ఏంటంటే అది సెకండ్ టార్గెట్ అవుతుంది, లైక్ ఇక్కడ వరకు పెట్టేసుకోవచ్చు మార్కెట్ అనేది. సో టైమింగ్ కూడా చూసుకోవాలి కదా, మనం ఏ టైంలో ఎంట్రీ అవుతున్నాం, ఎంతవరకు టార్గెట్ పాసిబుల్ టార్గెట్ అచీవ్ అవుతుంది ఏంటనేది మనం చూసుకోవాలి. సో చూసుకుంటే ఇక్కడ లైక్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ లాగా ఉంది కదా లైక్ మార్కెట్ అనేది. సో ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయారు అనమాట. ఫస్ట్ అక్కడికే చాలా మంచిగా రిస్క్ రివార్డ్ వచ్చింది, సో ఎగ్జిట్ అయిపోయాను. సో అది మాట సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇలాగా హిట్ అయింది. సో రిస్క్ రివార్డ్ చూసుకుంటే ఎంత వచ్చిందంటే ఇది ఒక 40 పాయింట్స్ కదా, అప్రాక్సిమేట్లీ ఫస్ట్ టార్గెట్ కి నాకు 1:5 అలా ఇచ్చింది అనమాట. సో వెల్ అండ్ గుడ్, లైక్ పాయింట్స్ ప్రకారం చూసుకున్న 218 పాయింట్స్ వచ్చింది. ఇక్కడ మనకెంత, ఇక్కడ చాలా తక్కువ పాయింట్స్, 20 పాయింట్స్ స్టాప్ లాస్, ఇక్కడ 200 పాయింట్స్ క్యాప్చరింగ్. ఓకే, సో ఆ విధంగా మనం ట్రేడింగ్ చేయాలన్నమాట. ఎప్పుడైనా సరే ఇచ్చినప్పుడు తక్కువ ఇవ్వాలి, వచ్చినప్పుడు ఎక్కువ రావాలన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఓకే, సో ఫెయిల్యూర్ అనేది ఉంటుంది, ఫెయిల్యూర్ అనేది మనం అందరం లైక్ ఫేస్ చేయాలి. బట్ స్టిల్ ఇక్కడ మీరు నేను చెప్పినట్టయితే మీరు ఫెయిల్ అంటే ఎంట్రీ తీసుకోవాలి. బికాస్ ఇక్కడ మనకు 1 minute టైం ఫ్రేమ్ లో ఎక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రాలేదు. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే లైక్ ఈ లాస్ట్ హై ఉంది చూడండి, ఈ లాస్ట్ హై బ్రేక్ అవ్వలేదు మనకి. లైక్ ఇప్పుడు ఇలా వచ్చిందా, ఇలా వచ్చి ఇది బ్రేక్ అయితే మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు ఎంట్రీ అనేది తీసుకునే వాళ్ళం మనం. బట్ ఆ సినారియో అనేది జరగలేదు. సో మీకు ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ దొరకలేదు. మార్కెట్ డైరెక్ట్ సరాసరి డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది. అందుకే మీకు ఎప్పుడు చెప్తుంటాను కన్ఫర్మేషన్ తీసుకోవాలి, కన్ఫర్మేషన్. లైక్ ఈ స్టాప్ లాస్ అంతా ఇచ్చేసినట్టయితే అది పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది అనమాట. పెద్ద 145 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది మనం తెలియదు. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ చిన్నది రిస్క్ ఇచ్చాను నేను. ఓకే, నో ప్రాబ్లం, నాకు ఈ స్టాప్ లాస్ తట్టుకోగలను కాబట్టి ఆ చిన్న రిస్క్ ఇచ్చాను. మరి ఆ మాత్రం కూడా రిస్క్ చేయలేకపోతే వేస్ట్ మాట. సో అది అందుకే ఈ ఎంట్రీ ఈ ఏంటంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయినా ఎంట్రీ మనకి ఇక్కడ ఎంట్రీ అవ్వలేం. ఓకే, సో అది మాట. ఓకే, సో అది ఈరోజు ఒక ఎంట్రీ ఫెయిల్, ఒక ఎంట్రీ ఏమో మంచిగా టార్గెట్ అనేది హిట్ అయింది. రేపటి మార్కెట్ గురించి ఏంటనేది నైట్ 8 o'clock ప్రీ మార్కెట్ పోస్ట్ చేస్తాను. సో దాంట్లో డీప్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకుందాం. ఓకే, సో అది ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ లైక్ ఏదైనా టాపిక్ మీకు అర్థం కాకపోయింటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా మీరు ఈరోజు ఏ టైప్ ఆఫ్ ఎంట్రీ తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేది సో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో అది తప్పో రైటో సో సంథింగ్ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, అదే విధంగా మీకు ఈ వీడియో కనుక ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, టేక్ కేర్, బాయ్.